విజయవాడ భవానీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాఖలు చేసిన ఒక కేసులో కోర్టు తీర్పు మేరకు భవానీపురం బోజీనగర్ వద్ద 42 ప్లాట్లను కూల్చివేశారు. సుమారు 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. 2 ఎకరాల 40 సెంట్ల భూమికి సంబంధించిన కేసులో సొసైటీ గెలిచింది. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్లాట్ యాజమానులు ఇక పోయిన ఇళ్ల కోసం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మరోపక్క తమ అపార్ట్మెంట్ కు దారిని మూసివేస్తూ గోడలు కట్టుకోవడంపై పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాఖలు చేసిన కేసులో కోర్టు తీర్పు మేరకు భవానీపురం బోజీనగర్ వద్ద 42 ఫ్లాట్లను కూల్చివేశారు. సుమారు 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలైతే జరిగాయి. 2 ఎకరాల 40 సెంట్ల భూమికి సంబంధించిన కేసులో సొసైటీ గెలిచింది. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఫ్లాట్ యజమానులు పోయిన ఏళ్ల కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఇన్ డీటెయిల్ గా ఈ కేసును ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫ్లాట్ యజమానులు ఎవరైతే అక్కడ 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నారో వాళ్ళు అసలు ఏమంటున్నారు? నిజంగా ఇది ఒక దుర్మార్గపు ఘటనగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే దాదాపు 42 కుటుంబాలకి ముందస్తు నోటీసులు ఇవ్వకోకుండా, సమాచారం ఇవ్వకుండా మొత్తం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భవానీపురంలోని జోజీ నగర్ సంబంధించినటువంటి కరెంట్ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి మొత్తం 42 ఫ్లాట్ని మొత్తం నేలమట్టం చేసేశారు. ఎక్కడ కూడా ఎవరు ఉండడానికి వీలు లేకుండా విధంగా 42 ఫ్లాట్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. లోపల సామాన్లు అంటే ఇంట్లో సామానుల్ని బయటికి తీసుకొస్తామని చెప్పినా వినుకోకుండా బుల్డోజర్లు క్రేన్ తీసుకొచ్చి ఈ విధంగా కూల్చేశారు. ఏ స్థాయిలో కూల్చివేశారో మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. మొత్తం 42 ఫ్లాట్స్ అన్నింటిని కూడా ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల ముందు వీళ్ళంతా కూడా ఇక్కడ రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు, కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. తర్వాత 2017లో ఒకసారి లాయర్ నోటీసులు ఇచ్చారు, కానీ కోర్టు ఆర్డర్ ఎక్కడా తేలేదు. కానీ ఇప్పుడు సడన్ గా కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది అని శ్రీరామ బిల్డింగ్ సంబంధించి వాళ్ళు వచ్చి ఈ మొత్తం కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ వీళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటండి, ఎప్పుడు మీరు ఇది కొనుగోలు చేశారు? ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము కొనుక్కుందండి 2001లో కొనుక్కున్నామండి ఇది ఫ్లాట్స్. ఓకే. 2001 నుండి 2017 దాకా అందరూ కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఓకే. 2017లో వీళ్ళు ఎవరికో నోటీసులు వచ్చినాయి అంట, లాయర్ నోటీసులు. బట్ ఏంటంటే లాయర్ నోటీసులు లీగల్ నోటీసులు వేరే కదండి చెప్పాలంటే. ఎవరైనా పంపిస్తారు లాయర్ నోటీసు. ఇంకొకటి ఏంటంటే అండి, వీళ్ళు లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ నుండి వచ్చిందంట నోటీసు. సో మేము ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది 2008 నుండి 2017-18 వరకు కూడా మనుగడలో లేదంట. మనుగడలో లేని దాన్ని వీళ్ళు ఎవరో మొత్తానికి దాన్ని మళ్ళా దానికి లైఫ్ ఇచ్చేసి, అర్థమైందా, దాన్ని యూజ్ చేసుకుని ఇది మాది, అతను ఎవరో ఈయనకి అగ్రిమెంట్ ఏదో రాశారంట. ఏం అగ్రిమెంట్ రాసుకున్నాడు ఏంటో మనకు తెలియదు. మాకైతే 2001 సంవత్సరంలో ఫ్లాట్లు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి. అంటే మీరు కొనుక్కోక ముందే దీన్ని కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు వాళ్ళు ఏదో చూపిస్తున్నారు. అది మరి ఎంత నిజమైన డాక్యుమెంట్ అనేది మనకు తెలియదు. అది ఫేకా నిజమా అనేది కోర్టులు నిర్ణయించాలి, లేకపోతే సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి సిబిఐ అవసరం అయితే సిబిఐ వాళ్ళని ఎంక్వైరీ చేయించి అసలు ఈ సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఇదేంటి, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనేది దాని మీద మట్టికి ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి సార్. మేము ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే ఆ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసిన అతను 2008 సంవత్సరంలో చనిపోయాడంట. అప్పటి నుంచి అసలు దీని యొక్క మనుగడ లేదు, ఏమీ లేదు. ఏంటి మొత్తం కూడా చూడొచ్చు ఒకసారి. మొత్తం బురద కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు ప్రాధాయపడ్డారు, ఆపమని చెప్పారు, పూర్తి స్థాయిలో సామాన్లు కూడా తీసుకుంటామని చెప్పారు. మొత్తం అక్కడ పని చేసుకునే సామాన్లన్నీ కూడా మొత్తం పడేయడంతో అక్కడ ఉన్న ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా పనిచేసే సామాగ్రిని కూడా రోడ్డు మీద పడేసి అంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా, అసలు మీకు ముందస్తు సమాచారం ఇచ్చారా, ఇవ్వకుండా కూల్చేశారా? నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. ఇటు వరకు ఒకసారి వచ్చారు, అలర్ట్ చేసి వెళ్ళారండి. మీరు ఖాళీ చేయాలి
చేయండి అని కానీ ఏం చెప్పలేదండి. వచ్చారు, అకస్మాత్తుగా వచ్చారు, కూల్చారండి. మేమేమైనా కొనుక్కున్న జాగాలో మీకు రిజిస్ట్రేషన్ అయ్యింది, బ్యాంక్ లోన్ తెచ్చుకున్నాము, పన్ను వచ్చింది, అన్ని వచ్చినా కూడా మా స్థలాలకు వచ్చి మాకే బెదిరింపులు ఏంటండి? ఎక్కడైనా ఉందండి? రాజ్యాంగం ఏమవుతుందండి? అలాంటప్పుడు అప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆపితే మేము కొనేవాళ్ళం కాదు కదా సార్. అప్పటి వరకు అన్ని డెవలప్మెంట్ అన్ని మట్టి తోలించి హైట్ లేపి మేము డెవలప్మెంట్ చేసుకున్నంత వరకు వాళ్ళు వచ్చి ఇప్పుడు మాదంటే అది ఎంతవరకు అండి? అప్పుడెప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు ఆపాలి కదండి. ఆ రిజిస్ట్రేషన్లు అయినాయి, బ్యాంకు లోన్లు వచ్చాయి, పన్నులు వచ్చాయి, ఇవన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు మాదంటే దానికి ఎంతవరకు అండి? అంటే మీరు కరెంట్ బిల్లు కానీ ఇంటి పన్ను అన్ని మీ పేరు మీద ఉన్నాయా? పన్ను నా పేరునే ఉందండి, కరెంటు బిల్లు నా పేరునే ఉందండి, బ్యాంక్ లోన్ తీసుకున్నానండి 25 లక్షలు. నేను కొనుక్కొని బిల్డింగ్ కూడా కట్టానండి. చూడండి ఆ బిల్డింగ్ కూడా ఎలా పాల్గొట్టేశారు. ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? రోడ్డును పడ్డట్టే కదా. రోడ్డును బట్టి మాకు నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు సార్. ఏ రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇవ్వండి ఇన్ని సామాన్లు, మొత్తం సామాన్లన్నీ పగిలిపోయినాయండి. మొత్తం కాటాక వేయడమేనండి. ఒక్కొక్క మిషన్ 70,000 తీస్తామండి, కొద్దిగా తీసేస్తామండి, ఒక పూట ఆగండి సార్, తీస్తామన్నా కూడా మనుషులు ఉంటుంటే కానీ వెనక నుండి వచ్చి పగలగొట్టేశారండి. ఇంట్లో ఉండగానే పగలగొట్టేశారండి. ఇంట్లో ఉండగానే ఇంట్లో ఉంటుండగానే పగలగొట్టాడండి. ఇంకా అంత దౌర్జన్యంగా ఉంటే మేమేం పోలీసుగా మీరు కంప్లైంట్ చేయలేదు? ఇలా వచ్చి మా ఇల్లు కూలుస్తున్నారని వాళ్ళు పోలీసు కంప్లైంట్ గారి దగ్గరికి వెళ్ళామండి. మాకు సార్ ఈ బుధవారం మేము కూడా వాళ్ళ దారిలాగా మేము కూడా ఒక సుప్రీంకోర్టు నుండి స్టే వస్తుందండి, ఒక బుధవారం ఒక పూట ఇవ్వండి అంటే గానీ ఇవ్వలేదండి. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి కూడా మేము ఇచ్చిన నోటీస్ ఈ రోజు ఆగండి సార్ అంటే కూడా ఫైలింగ్ కూడా అయింది, అన్ని వచ్చాయండి, ఆగలేదండి. కొట్టేశారు. 11కి మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ వచ్చింది. వాళ్ళకి చెప్పాం మేము, ఇన్ ఫేవర్ ఆఫ్ వచ్చింది సార్, మాకు ఫేవరబుల్గా వచ్చింది సార్ సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పని అన్నా కానీ వాళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తే అది తీసుకెళ్ళి మాకు ఇక్కడ చూపించి, ఇక్కడ కోర్టులో చూపించి అక్కడి నుంచి ఆర్డర్ కాపీ హార్డ్ కాపీ తీసుకుంటారని మాకు హార్డ్ కాపీ తీసుకొస్తే అప్పుడు చూసి మేము ఆపుతాము, అప్పటి వరకు మేము ఆపము అని చెప్పన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో వస్తుంది సార్ మనకి ఆర్డర్ కాపీ రావాలంటే 1 డే పట్టచ్చు, ఈవినింగ్ పట్టచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు కదా. ఆర్డర్ కాపీ వచ్చే లోపు గంటలు కొట్టేశారండి ఇల్లు ఆపమని చెప్పి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు 2 సంవత్సరాలు పట్టిద్దండి వీళ్ళకి. ఇది ఒకసారి క్లియర్ గా వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్డర్ కాపీ వచ్చే వరకు ఆగమన్నా కానీ ఆగకుండా కూల్చివేతలు చేశారనేది ప్రధానంగా చేస్తున్నటువంటి మాట. ఒకసారి మనం ఫైనల్గా ఒకసారి ఆ విజువల్ చూస్తే మనకి నిజంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలగా భావిస్తారు, కానీ అలా రూపాయి కూడబెట్టి సొంత ఇల్లు కట్టుకున్న వీళ్ళందరినీ కళని కన్నీళ్లుగా మార్చారని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. నోటీస్ ఫేవర్గా వచ్చినప్పటికీ వాళ్ళు చూడకోకుండా కూల్చేశారని చెప్తున్నారు. మొత్తం 42 కుటుంబాలు అయితే ప్రస్తుతానికి రోడ్డు పడ్డాయి. వీళ్ళు న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది సార్. ఎస్, థ్యాంక్ యూ.